నారాయణ గారు, చెప్పండి సార్. మీది మాలకుర్జాల కదా? అవును సార్. అయితే ఈ 13 గుంటల భూమి అనేది మీకు ఏ విధంగా సంక్రమించింది? అది ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తీర్ణంలో ఉంది? అంటే దాని పొడవు, వెడల్పు, అదేవిధంగా చుట్టూ సరిహద్దులతో పాటు చెప్పండి. అదేవిధంగా మరి మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే మీతో పాటు ఈ భూగొడవలో తగాదాలో ఉన్నారో మరి వారు చెప్పిన లెక్క ప్రకారము పొలిటికల్ దీంట్లో జరుగుతూ ఉంది అనేసి అంటున్నారు. మరి పొలిటికల్ దీంట్లో ఎందుకు వస్తుంది? ఎవరి ప్రోద్బలంతో మీరు పొలిటికల్ చేస్తున్నారు? పూర్తిగా వివరంగా చెప్పండి. ఇది 2005లో అది నేను ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నా. మా నాన్నగారి పేరు మీద ఉంటే పాన్నకలి సార్ రిజిస్ట్రేషన్ చేయించాలంటే పాన్నకలతో కాదు బాబు, ఆశీర్వాద్ కోర్టు అక్కడ రిజిస్టర్ చెప్పిండు. ఈ పాన్నకలతో రిజిస్ట్రేషన్ కాదు బాబు, ఎంఆర్ఓ గారు పట్టేదారి సంతకంతోనైతేనే సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది బాబు అని ఎంఆర్ఓ గారు చెప్పారు. అయితే నేను పట్టేదారు అయితే ఎవరు ఉన్నారో కొత్వాలి ఫ్రెండ్ అంటే దుర్గం నానయ్య, అతన్ని తీసుకెళ్ళి అతని ద్వారా ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ తీసుకొని ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళి గుమాస కళాలి రామయ్య, గుమాస తిరుపతి, మా నాన్నగారు కామెరి చిన్నయ్య, కొత్తాలి దుర్గం నానయ్య వాళ్ళని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీసులో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు 2005లో. ఆ పత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకసారి చూపించండి. ఉన్నాయి, చూపిస్తాం. అయితే చూపించండి, పేపర్లను చూపించండి. చూపిస్తా సార్. ఇదిగో రిజిస్ట్రేషన్ అయిన ఇవి. ఓకే. రిజిస్ట్రేషన్ కాపీలు ఇవి. ఓకే. ఇదిగో కాపీ వచ్చిన తర్వాత పాస్బుక్ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఖాతా నెంబర్ 650, సర్వే నెంబర్ 162/1, 162 33 సెంట్లు. నా పాస్బుక్ పాత బుక్ ఉన్నది. తర్వాత మా భూమిలోకి వేరే వాళ్ళు వస్తే రెండు అవి సుబాబుల చెట్లు కొడితే 2014లో 2006లోనే వేరే వాళ్ళు వస్తే మా భూమిలోకి వాళ్ళ మీద లాయర్ నోటీస్ పంపించాం కోర్టు నుండి. నోటీస్ పంపిస్తే వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకుండా ఉంటే నాకు జడ్జిమెంట్ కాపీ ఉంది, పురుసుకుంది. అయితే మళ్ళా ఇన్ని రోజులు ఎవరు 2014గా మళ్ళా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి దాగం రాజం, తర్వాత దుర్గం రామక్క, తర్వాత వాళ్ళు వచ్చి మా భూమిలో చెట్లు నరికిళ్ళు. అప్పుడు దుగుట తిరుపతి గారు సర్పంచ్ గారు ఉండే, ఎస్ఐ గారేమో బండారు రాజు ఉండే. నేను వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చిన, ఒక్క మాటసు ఎవరు అనలేదు. కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇరు వర్గాలను పిలిపించిండు. మేము ఇద్దరే పోయినాం, మా లక్ష్మి గారు, నేను, మా భార్య, నేను. వాళ్ళకు 4-5 తీసుకొచ్చి అక్కడ మాట్లాడినా. అమ్మ, ఇది పట్ట భూమిలో నరికితే మీకు కేసు అవుతుందమ్మా అని వాళ్ళకి చెప్పిండు. చెప్తే ఎస్ఐ గారు చెప్పిన తర్వాత మా దుగ్ట తిరుపతి గారు సరే అని వాళ్ళని పిలిపించి అక్కడ మామూలు కాంప్రమైజ్ కానీ సమస్యలద్దు అని ఒక పేపర్ రాసిచ్చిండు. కేసు ఉంటా తీసుకోండి, మీ భూమిలో జోలికి రాము, మీ రాధ కానీ నారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కానీ భూమిలోకి రామని రాసిచ్చిన పేపర్ ఉంది. మనుషులు బతికున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా రాలేదు. అయితే మళ్ళా ఏమైంది అంటే రీసెంట్గా ఇన్ని రోజుల నుండి రాక ఇప్పుడు నేను 28/12/2004లో కంపౌండ్ వాళ్ళు ఉన్నాక బర్రెలకు గడ్డి తీసుకొచ్చినాం. గడ్డి తీసుకొచ్చిన తర్వాత వేరే బర్రెలు వస్తాయని తింటారని అని నేను కంపౌండ్ కూడా కట్టించిన. కంపౌండ్ కూడా కట్టించిన తర్వాత 2 రోజులకు దుర్గం అంకులు వాళ్ళ తమ్ముడు దుర్గం ప్రసాద్, దుర్గం రాజేష్ వాళ్ళు వచ్చి గూడకుళ్ళు కొట్టారు. గూడకుళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఒక 12 మంది వచ్చి సాయంత్రం 4 గంటలకు వచ్చి మొత్తం ఇక్కడ షెడ్లు వేసినారు. ఒక 12 మంది వచ్చి వాళ్ళ మీద కేసు ఇచ్చిన. నేను ఒక్క మాట సుగానే ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళలే. మా భార్య, నేను ఇద్దరమే పోయినాం తప్ప మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీపీ ఉన్నాడు అని వాళ్ళతో ఫోన్ చేయలే. వాళ్ళకి కనీసం చెప్పుడు చెప్పలే. నేను మా ఊరు మా కులానికి చెప్పలే, మా వాడ పెద్ద మనుషులు చెప్పలే, ఎవరికి చెప్పలే, ఒక చిన్న పిల్లగాని చెప్పలే. అయితే ఆ కేసుగా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. అది చేసిండ్రు, అన్నీ కరెక్టే ఉన్నాయి అన్నాడు.
అయితే నారాయణ నువ్వు ఎంసీ ఫీజు కట్టుకొని కొలిపించుకో నారాయణ అన్నాడు. అన్న తర్వాత నేను ఎంసీ ఫీజు కట్టి కొలిపించాను. కొలిపించిన తర్వాత అక్కడ ఎవరి ఇంట్లో అంటే ఏగోళం రాజే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేను చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళకి నోటీస్ పంపించకపోవడమే నాకు ఒక పొరపాటు అయిపోయింది అప్పుడే. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమైందంటే మొన్న ఒక 4-5 మేసులను తీసుకొచ్చి బెల్లంపల్లి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొలతలేగా బాబు ఇది నా పేరు మీద ఉంది మీరు చేస్తే బాగుండదంటే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారొచ్చిన వాళ్ళే వచ్చిన తర్వాత మళ్ళీ హద్దులు ఏమున్నాయి? హద్దులు పెట్టలేదా మీరు అప్పుడు? హద్దులు అంటే అక్కడ గోడ వరకు వెళ్ళింది కాదు. నేను అంటున్నది ఏంటంటే ఎంసీని తెచ్చిండ్రు కదా, అవును సార్. ఎంసీని తెచ్చినప్పుడు వాళ్ళు హద్దులు ఇస్తారు కదా. హద్దులు అంటే ఏం పెట్టలే, ఇక్కడ పెట్టుకున్నారని చెప్పిండు. పెట్టాలి కదా మీరు అప్పుడే వాళ్ళ ముందట వాళ్ళ సమక్షంలో మీరు హద్దులు నాటాలి కదా. గొడవ చేసి అవి ఫోటోస్ ఉన్నాయి, మేము పెట్టలే. ఇక కొలిచిందైతే ఉన్నది కదా, అది పెట్టుకున్నారా అని చెప్పిపోయిండు. హద్దులు పెట్టలే. హద్దులు నాటడం ద్వారా వాళ్ళు బాగా మంది ఉండి వాళ్ళే తీసుకెళ్ళిండ్రు. నేను కాదు, వాళ్ళు బాగా మంది ఉండేవరకు ఆయన ఎంసీ గారు భయపడి తీసుకెళ్ళి ఇక్కడ మాట్లాడి. ఇప్పుడు మీ ఇంటి సరిహద్దులు ఏంటి? అక్కడ నుండి గుమాస పీపల్ ఇంటి దగ్గర నుండి అక్కడ గుమాస పీపల్ అనే వ్యక్తి మీ గుమాస చంద్ర నేను అడిగిన దానికి చెప్పండి. ఏ ఏ భాగంలో? తూర్పు భాగంలో ఎవరున్నారు అట్లా చెప్పండి. ఉత్తరం గుమాస పెద్ద చంద్రయ్య, ఇటు పడమర ఏగోళం అంజాల్ వాళ్ళది, వాళ్ళు కొనుక్కున్న సావుకారు దగ్గర. తర్వాత ఇటు తూర్పు పడమర, ఉత్తరమేమో కామెర చిన్న, ఇది అంటే నా పేరు మీద ఉంది, కామెర నారాయణ పేరు మీద ఉంది. తూర్పు పడమర మీకు మీ భూమిక అనుకొని ఉన్నదాన్ని చెప్పండి, దాన్ని సరిహద్దు అంటారు. మీ భూమికి సరిహద్దులో ఎవరిది ఉన్నది? ఇది ఇటు సైడ్ నాదే ఉంది, నారాయణది ఉంది. అది కాదండి, సరిహద్దు చెప్పండి. సరిహద్దు మీన్స్ మీ పక్కకి ఎవరున్నారు? నా పక్క, దీని పక్కగా, దీని పక్కకు చెప్పండి. దీని పక్క కామెర నారాయణ ఉన్నాడు. ఓకే, దాని పక్కకి ఎవరున్నారు? దాని పక్కకు ఎవరున్నారు? దాని పక్కకు వాళ్ళు దుర్గం శివరం వాళ్ళది ఉంటుంది. ఓకే, ఇటు దక్షిణ భాగంలో ఉత్తరం దక్షిణం నిన్నెల్ రోడ్, R&B రోడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉత్తర భాగంలో మీ పేరున మీ భూమి మీరు ఇప్పుడు ఏదైతే 13 సెంట్ల భూమి ఉందో దాని పక్కన నా భూమే ఉంది అంటున్నారు కదా. ఆ భూమి మీకు ఎట్లా సంక్రమించింది? మా నాన్నది కేసీఆర్ గారు అది పెట్టిరు కదా, దాన్ని ఏమంటారు, అందరికి ఫ్రీగా దాన్ని ధరని పట్టాలు చేసి చూడు. అందులో మా అన్నకు నాకు సరిసగం అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, నేను చెప్పండి, 13 గుంటలు మీ నాన్నగారు ఆల్రెడీ మీకు ఇచ్చేసిండ్రు కదా, ఆ మిగిలిన ఇంకా వేరే భూమి కూడా మీ పేరు మీదనే ఉంటుంది అంటున్నారు కదా, అది ఎట్లా వచ్చింది? అది కొన్నారా? లేదు, మా నాన్న పాస్బుక్లు ఉండే, దీనికి పాస్బుక్ లేకుండే. అది పాస్బుక్ ఉంది, మా నాన్నగారి పేరు మీద ఉంటే నేను చేయించుకున్నాం. కేసీఆర్ గారు పెట్టినగా ఉచిత, దాన్ని ఏమంటారు, సాదాబైన ద్వారా వచ్చింది ధరణి. ఇప్పుడు ధరణి, ఇంతకు ముందే ధరణి. ఇంతకు ధరణి పెడితే మా అన్నగారికి సగం నాకు సగం చేయించుకున్నాం. ఈ విధంగా మీకు భూమికి సంక్రమించింది. మరి ఇక్కడ నేను ఇందాక కూడా అడిగిన ఈ భూమి గొడవలో నేను మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. ఇది రాజకీయం వైపు అడుగులేస్తూ ఉంది. ఎందుకంటే నవేడేస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ దృష్టిలో మన రాజకీయం అనేది చాలా దుష్ప్రభావం చూపెడుతుంది. మరి ఇట్లాంటి సందర్భంలో దుర్గం చిన్నయ్య గారు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. మరి భూ వివాదంలో సొంత వివాదం కాబట్టి మీరు సొంతగా చేసుకునే సందర్భం ఉంటుంది. మరి ఇక్కడ మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని బెదిరిస్తున్నారా? మరి నేను 2005 నుండి 2006లో వాళ్ళకు నోటీస్ పంపించిన, 2006లో అప్పటి నుండి ఇప్పటిదాకా, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండే, టీడీపీ ప్రభుత్వం శ్రీదేవి ఉండే, అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క వ్యక్తినైనా ఎమ్మెల్యే శ్రీదేవిని కానీ, సుభద్రని కానీ, మన గుండమల్లేశ్వరిని కానీ, చిన్నయ్యని కానీ, గుమాస్త్రి ఎంపీపీని కానీ, వేరే ఇతర ఎవరి కులంలో కానీ, మన కళాలి రామయ్యని కానీ, నర్సయ్య కానీ, జి రాజయ్యని కానీ, ఊరి పెద్ద మనుషులను కానీ, ఒక చిన్నపిల్ల కానీ, ఒక ఆడపిల్లని కానీ పోలీస్ స్టేషన్కి ఎన్నడూ తీసుకెళ్ళలే. వాళ్ళ సహాయ సహకారాలను ఎన్నడూ తీసుకోవాలి.
మా భార్య నేను ఇద్దరమే వెళ్ళినాం తప్ప నా మీద 100 మంది వచ్చినా కూడా మేము ఎవ్వరికి భయపడలేదు. నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు, ఎవరికి తీసుకెళ్ళలేదు. అది జరిగిన కథ. అనవసరంగా మొన్న శ్రీకాంత్ వచ్చి అక్కడ కుక్కలు తవ్వుతుంటే నేను మళ్ళీ వెళ్ళి ఆపిన తర్వాత వెళ్ళిపోయింది. వాళ్ళు సొంత పిలిపించుకుంటే మేమే కొన్ని వాళ్ళు ఎవరి దగ్గర ఆకాశరామన్న కొన్నారో వాళ్ళది భీమన్న దగ్గర కొన్నారో మాకు తెలియదు. వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని నేను ఇస్తాంటన్నా, కొలిపించుకుంటారా పట్టాలు ఉంటే చేసుకొని నేను అద్దంటలేదు. నేను అంటే దాని నేను ఇంకొకటి అడుగుతున్నా. ఒక నిమిషం వాళ్ళ దగ్గర ఏముంటుందో వాళ్ళు నారాయణ దగ్గర ఉన్నా, లింగయ్య దగ్గర ఉన్నా, ఎల్లయ్య దగ్గర ఉన్నా పేపర్ ఉండి చేసుకొని ఎంసీ ఫీజు కట్టుకొని తీసుకొని నేను అద్దంటలేదు సార్. అయితే నేను ఏ రాజకీయ నాయకుని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యని కానీ, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యని కానీ, ఎక్స్ఎంపీ గుమా శ్రీనివాస్ కానీ మాకెన్నడూ వచ్చి ఒక ఎస్ఐ కానీ ఒక మామూలుగా వాళ్ళకి భూమి వాళ్ళని కానీ ఎవరికి ఒక ఫోన్ చేయలేదు, ఒకరిని మాట అనలేదు, కనీసం ఒక ఫోన్ చేయలేదు, ఒకరి బెదిరియలేదు. వాళ్ళ అండదండలు చూసుకొని ఈయన ఇట్లా చెలరైపోతాడని మొన్న గుమా శ్రీకాంత్ గారు ఈ భూమికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన వచ్చి మా ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం చేస్తాడు. వారి అండదండలు చూసుకొని కామేర నారాయణ శ్రీనివాస ఎక్స్ఎంపీ శ్రీనివాస్ అండదండలు, ఎక్స్ఎమ్మెల్యే అండదండలు చూసుకొని ఇక్కడ పనులు ఆప్ చేస్తాడు. తక్షణం వచ్చి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి, లేకపోతే వారి ఇంటిని ముట్టడి చేస్తామని శ్రీకాంత్ గారు అన్నారు. ఓకే, నేను ఇంకొక క్వశ్చన్ రిమైన్ ఫైనల్. ఇప్పుడు ఈ భూమి మీ తండ్రి గారికి ఏ విధంగా వచ్చింది? దానిపై మా నాన్న కొన్నారు కావచ్చు, నాకు తెలియదు. కల్టివేటర్స్ ఖరీదారే ఉందిగా. ఓకే.